Lord, hallelujah, 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 hallelujah. Thank you, Jesus. Thank you, Lord, hallelujah. Thank you for your anointing, Lord, hallelujah. Hallelujah, 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 hallelujah. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హృదయంలో సందడి ఉంటేనే గొంతులో సందడి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కదా, సందడి పాట కూడా కన్నీటితో పాడతాయట కదా. యేసు మన కోసం పుట్టాడు. ఆయన పుట్టిన రోజు పండుగకి ఈ నెలంతా కూడా ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 1వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తాల్లో చదువుదాం. ఈరోజు మీకోసం నేను చదువుతాను. 1వ కీర్తన. తీసారా బైబిల్? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లైవ్ స్టార్ట్ అయింది, దయచేసి మాట్లాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కీర్తన 1:1 నుంచి. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ యొద్ద నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగుండగా గాలి చెదరగొట్టు పొట్టువలె ఉందురు. కాబట్టి న్యాయ విమర్శను దుష్టులను, నీతిమంతుల సభకు పాపులను నిలువబడరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియదు, దుష్టుల మార్గము నాశనమున నడువు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మన ఈ ప్రార్థన అంతా, మన జీవితం అంతా ఈరోజు ఒక మాట చూడండి. న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. మనం నిలవాల్సింది నీతిమంతుల సభలో, మనం నిలవాల్సింది నీతిమంతుల సభలో. నీతిమంతుల మార్గాలు మన దేవుడికి తెలుసంట. కాబట్టి ఈరోజు ప్రభా, దుష్టుల ఆలోచన చెప్పడం నేను ఉండకుండా, పాపుల మార్గంలో నిలవకుండా, అపహాసకులు కూర్చుండే స్థలములో నేను కూర్చోకుండా, ప్రభా దివారాత్రం నీ వాక్యం ధ్యానించుకోవడానికి నీ కృప చూపించమని యేసు నామమున తండ్రి, వాక్యం విందాం. Praise the Lord. Hallelujah. 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 కొంచెం కష్టం అనిపిస్తుంది కొంతమంది. Praise the Lord. Hallelujah. ఆదివారం ఏ వాక్యం చెప్పాను?
కళ్ళట్లా వాక్యాలు తెలియాలి కదా. దేవుడికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినట్టు నాకైతే గుర్తుంది. మీకు గుర్తు? హల్లెలూయా. వీళ్ళు చాలా మంది ఆంధ్ర నుంచి వచ్చారు. చాలా మంది అందరూ ఆంధ్ర నుంచి వచ్చారు. కొంతమంది అందరూ కనిపిస్తారు. ఆంధ్రాలో ఇదివరకు గోదావరి పొంగితే, వరదలు వచ్చి గోదావరి పొంగితే ఆ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయి ఇళ్ళు గుడిసెలు ఎకరాల భూమి అంతా కూడా జనాలు కోరు పెట్టి ఇచ్చేవాడు. అవునా? చాలా పడ్డారు. తినడానికి కూడా తిండి ఉండేది కాదు. కరువుతో ఉండేవాడు. ఏం చిన్న పని చేసుకోవాలన్నా కష్టం. జాలర్లు వెళ్ళి చేపలు పట్టడానికి లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా అక్కడ మరుగు నీరు, మనులు, పశువులు అన్ని చనిపోయే పరిస్థితి. ఆ సమయంలో ఒక గొప్ప వ్యక్తి, ఆయన పేరు ఏంటంటే కాటన్ గారు. గుర్తున్నారా? దొరగారు. ఆయన ఏ దేశముడు? భారతదేశముడు. ఆయన ఇంగ్లాండ్ వాడు, విదేశీ. ఆయన బైబిల్ ఆయన జనాలు ఇంత బాధపడుతుంటే దేవుడు ప్రార్థన చేస్తున్నాడట. జాగ్రత్త వాక్యం ఈరోజు ప్రార్థన చేసుకుని, దేవా నా కళ్ళ ముందే వీళ్ళందరూ నాశనం అయిపోతున్నారు, చచ్చిపోతున్నారు, నీరు పొంగి పొంగుతుంది, మంచి నీరు కూడా అంత సముద్రంలో కొట్టుకుపోతుంది, నాకు ఏదన్నా ఒక ఉపాయం చేయ ప్రభా. అతను దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఒక ఆలోచన చేశాడు. నీరు పొంగి అలా సముద్రంలో పోయి ఉప్పు నీరు మాత్రమే ఆనకట్ట వేయమన్నట. హల్లెలూయా. కాలువలో తవ్వించమన్నాడట. ఆయన కష్టపడి అందరికీ, ఇప్పుడు మీరు ఏమంటారు, కోనసీమలాగా మారడానికి, సస్యశ్యామలంగా మారడానికి, అందరూ పుష్కలంగా పంటలు పండించుకొని ఆహారాన్ని తినడానికి కాటన్ ద్వారా దేవుడు ఒక ప్రణాళికలో ఒక్కొక్క చేశాడు. అందుకే ఇప్పుడు కూడా ఒక గుర్రం మీద ఆయన విగ్రహాన్ని పెట్టుకున్నారు. అవును కదా? అవునా? అని ఒక రోజున భార్య కొంతమంది వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాకు ఇంట్లో చేయడానికి ఎవరైనా ఒకళ్ళు తీసుకురండి, నేను డబ్బులు ఇస్తాను అంటే, అమ్మా నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒక అన్న ఒక కాసు, అరకాసు అంతే కదా, అరకాసు బండి అమ్మాయిని, సంతలో ఉన్న అమ్మాయిని కొనుక్కొని వస్తాం. ఏంటి, మనుషులు కొంటారా? స్త్రీలని పురుషులు కొంటారా? అదే కదా, స్త్రీలను కొంటారా? పురుషులు అంటారా? అంటే అరకాసు అంతే. తిండికి తిండి లేక జంతువులాగా అమ్మాయి అమ్మేస్తారు. సాంప్రదాయాలు ఆ రోజుల్లో ఉంటే ఆయన చైల్డ్ రైట్ అని, బాలల హక్కు అన్న చట్టాన్ని తీసుకొచ్చాడు. గట్టిగా చెప్పండి. ఈ రోజు భారతదేశం అమ్మాయిలకు చేసే ప్రతి ఒక్కటి ఆ కాలం ధర ఆయనే ఒక ఆలోచన, ఒక ప్రణాళిక. ఆయన మనుషుడి, దేవుడి ప్రణాళిక చేసే ఒక మనిషి. ఇంకా విధంగా చెప్పండి, ఒక మనిషికి మనం ఈ రోజు వరకు దశాబ్దాలు అయింది కదా, ఈ రోజు వరకు కూడా గురించి ఆలోచించగలిగితే, పరలోకాన్ని వదిలేసి, తన వైభవాన్ని వదిలేసి, తన జీవితాన్ని మన కోసం పణంగా పెట్టిన యేసయ్యకి మనం ఎంత గౌరవం ఇస్తున్నాం. ఆయన పుట్టినరోజు మనం
ఏ విధంగా జరుపుకుంటున్నామో ఈరోజు కూడా తెలుసుకోవాలని దేవుడి సన్నిధిలో జ్ఞాపకం. ఒక మనిషికి మనం విలువేస్తున్నాం కదా, ఆ రోజు ఆయన ఆనకట్ట వేయకపోతే, ఆలోచన రాకపోతే ఈ రోజుకి ఇంకా అలాగే ఉండేదేమో తెలీదు కదా. వాళ్ళు అమ్మాయి అమ్మేసేవాళ్ళు. అమ్మటం అంటే పని మనుషులు అమ్మటం కాదండి, అడ్వాన్స్ బుకింగ్లు చేసుకోవడం కాదు. అమ్మాయి బానిసల్లాగా ఆయన చేసే పనికి మనం ఎంతగా గౌరవిస్తున్నాం. మరి యేసు ప్రభువు మన కోసం పుట్టారు, జన్మించారు. ఆయన ఎందుకు పుట్టారు, దేనికోసం జన్మించారు? అందుకే ఈరోజు అంశం ఏంటంటే గివ్ రెస్పెక్ట్ వాట్ ఈస్ డ్యూ టు గాడ్. దేవుడికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఆయనకి ఇవ్వాల్సిందే. సృష్టికి అర్థం మరచి సృష్టించిన వాడికి పోయింది. ఇంకొకటి అదే అధ్యాయంలో ఉంటది, అదే వచనాలలో ఉంటది. వారు దేవుడిని ఎరిగి ఉన్నప్పటికీ ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఆయనకి ఇవ్వట్లేదు కదా. మన దృష్టిలో దేవుడు వెంటింగ్ ప్రెస్. మన దృష్టిలో ఒక దేవుడు మన ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు. మన దృష్టిలో మన దేవుడు నేను ఏడిస్తే నాకు ఆ పని చేసి పెట్టాల్సిందే. పిల్లల దగ్గర మాట్లాడుతున్నట్టు అంత ప్రమాణం, ఎంత ఎంత పెద్దవారం. ఇక్కడ కూర్చొని మీ అందరికి చిన్న ప్రశ్న వేస్తా, కొత్తగా పాస్టర్తో సహా. మన గురించి ఒక 100 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం మన గురించి రాజశ్రీ అనే క్యాండిడేట్ గురించి ఎవరైనా ప్రశ్న చెప్పారా? అక్కడ ఏమని చెప్పారా? రాసినప్పుడు మీ ఇంటికి రొట్టి కొడలు వస్తాను కూర్చొని చెప్పారా? ఎవరైనా ఆయన రెస్పెక్ట్ ఆయనకి రెస్పెక్ట్ మనుషులకి ఎవరికి లేదు, మనుషులు ఏర్పాటు చేసే దేవుడు కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. 700 సంవత్సరాల క్రితమే క్రీస్తు పుట్టక మునుపే రాస్తున్న మాట. ఎలాంటి ప్రవచనాలు, ఎలాంటిది దేవుడికి గౌరవిస్తున్నావా, రెస్పెక్ట్ తగ్గిస్తున్నావా? ఈరోజు తెలుసుకోవాలి. ఆయన గౌరవించాడు, ఆయన అడుగుతున్నాడు కదా. మలాకి గ్రంథంలో ఉంటది, నాకు గౌరవం ఎక్కడిపోయింది, ఎక్కడ? కొంతమంది దీన్ని తాగుతారు, కొంతమంది శ్రమల వలయాల్లో కొట్టుకొని పోతున్నారు. కష్టాల కడల్లో ఉన్నామని దుఃఖంతో ఉన్నాం. ఆయనకి గౌరవం ఎలా చదువుదాము? యెషయా 7వ అధ్యాయం 14-15 వచనం చదువుతారు ఈరోజు. యెషయా 7వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ప్రభువు తానే మీకు చూపును, ఆలకించండి. ప్రభువే ఒక సూచన, ప్రభువే సూచన. ఆ దేవుడు మన దేవుడు. కొంతమంది దేవుడు చూస్తున్నారా లేదా? ఆయనే ఒక సూచనతో రహస్యముగా అంట కదా. బిండు మీద తల ఏడుస్తున్న రహస్యముడట దేవుడు. అవమానం కాదు, ఒంటరితనంలో నువ్వు పడి సగలు కూడా దేవుడు చూస్తుంటాడు. అంతేకాదు భక్తి జీవితాన్ని దేవుడు చూస్తుంటాడు. నువ్వు ఇచ్చేది ఏ విధంగా ఇస్తున్నావో కూడా దేవుడు చూస్తుంటాడు. ఒక్క సూచన, ఏ సూచన? అమ్మా, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతడికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టాను. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనతో ఉన్నాడు. గ్రూప్ లో 10 నిమిషాలు వింటున్నా అసలు. హల్లెలూయా. ప్రతి రోజు 9 గంటలకి దేవుడు వాక్యాన్ని మోసుకొని కలుగుతుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఒక శిశువు పుట్టాడు, కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనెను.
700 సంవత్సరాల క్రితమే యేసయ్య పుట్టక మునిపే రాయబడిన మాట ఎక్కడ నెరవేరింది? మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 22 వచనాలు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 22 వచనాలు చదువుతాను. యేసుక్రీస్తు జననం అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకము కానుక మునుపే పరిశుద్ధాత్మ కన్య గర్భవతి శిశువును పుడుతుంది. 700 సంవత్సరాల తర్వాత కదా. ఈ రోజు ఉన్నది రేపు ఉండదా లేదా మన డౌట్. ఎన్ని సంవత్సరాలు అండి కదా, యుగాంతరాలు అయిపోయి ఉంటాయి కదా, విమిడి జరిగిపోయి ఉంటుంది, సమస్తము మారిపోయింది. కానీ దేవుడు మాట, మరి ఎందుకు దేవుడిని గౌరవించాలంటే ఆయన మాట భూమి ఆకాశం గతించిపోతాయి కానీ ఆయన మాట గతించదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువుతాయి. ఆమె భార్య యోసేపు నీతిమంతుడై ఉండి భర్త నీతిమంతుడైన ఆమెను అవమానపరచున క్రిస్మస్ అంటేనే కుటుంబం. భర్త భార్య భర్త పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని గౌరవించండి. స్థాయిని మార్చుకోవద్దు. మన దేవుడు ఎవరు? కొంతమంది స్నేహితుడు అంటారంట, కానీ ఆయన రాజు. ప్రైజ్ ది లార్డ్. రాజు అంటే గౌరవిస్తామా? స్నేహితుడు అంటే గౌరవిస్తామా? వచ్చారా అంటాం. రాజు వస్తే రాజుగారు రండి కూర్చొని అంటాం. స్థాయి మార్చేస్తున్నాం కాబట్టి గౌరవాన్ని మనం మీ ఇంట్లో నేను ఉంటానంటే ఆయన కూడా మన కష్టంలో పెట్టేస్తాం. ఏమి ఇవ్వాలి? గౌరవాన్ని ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంటికి అల్లుడు వస్తేనే ఎంత మర్యాద చేస్తామండి, ఎంత మర్యాద చేస్తాం. మనం కొడల వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఎంత మర్యాదలు మనం చేస్తూ ఉంటారు. కొడుకునే కాదు, కుటుంబానికి కూడా. ఇంకా కొన్ని కుటుంబాలు ఉన్నాయి. గౌరవం. మర్యాదల్ని పరిశుద్ధాత్మతో నింపబడింది అంటే పవిత్రత కలిగి కదా. పండుగ పవిత్రంగా జరగాలి, పండుగ పవిత్రంగా జరగాలి, కుటుంబంతో జరగాలి. నేను ఉదయం ధ్యానం చేస్తున్నా. ఈ సెమినార్ ఒకసారి పెట్టుకోవచ్చు కదా అని ఆలోచిస్తే అప్పుడు ఈ మాట గుర్తొచ్చింది. క్రిస్మస్ పండుగ కుటుంబ పండుగ కదా. సంఘంలో చేయాలంటే గ్రాండ్ క్రిస్మస్ చేయాలి. 25వ రోజు ప్రతి ఒక్కరు కుటుంబంలో చేసుకోవాలి. చేస్తున్నాడు. అలాగని చర్చికి రావద్దని కావాలి, కానీ కుటుంబంతో కలిసి ఉండాలి. పబ్లిక్ గా ఎవరైనా భార్యని భర్తగా తిడుతుంటే ఖబర్దార్. పబ్లిక్ గా జాగ్రత్త. ఆ మాటలు దేవుడు రహస్యంగా ఉన్నాడంట. ఎంత పట్టుకోలేదు. ఈ కాలంలో అంటే ఎంగేజ్మెంట్ రోజు ఎక్కడ పట్టుకోకూడదు, అక్కడే పట్టుకుని ఫోటోలు తీస్తున్నారు. ఆ రోజు అట్లా ఉంటుందండి. కొంతమంది అయితే ఫస్ట్ నైట్ రోజు 3 ఫేస్ చూస్తారట. ఇప్పుడైతే ప్రైజ్ ది లార్డ్ అవమానిస్తే పబ్లిక్ భర్తని, భార్యని, అత్తని, మామని, పెద్దోళ్ళని, అక్కని, చెల్లెని ఎవరినన్నా అవమానిస్తే జాగ్రత్త. పండగ చేసుకో ప్లీజ్. పండగ చేసుకోవాల్సిన అవసరం లేమా. మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలని తోలంటారు. ఒక అబ్బాయి చెప్తున్నాడు, నాకు నా భార్య తిట్టే
తిట్లకి తల తీసి ట్రైన్ పెట్టాలనిపిస్తుంది. ప్రతిరోజు చచ్చిపోతున్నాడు కదా. మీరు ఎలా చూసుకున్నారు బదల్ని? అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకోడు. ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసేపు నీ భార్య భార్య అంటే దేవుడు కలవస్తాడు. జాగ్రత్త. ఏం చేయాలనుకుంటున్నావు? ఆమెను వదిలేయాలనుకుంటున్నావా? ఆమెను ఉంచుకొని అనుకుంటున్నావా? ఆమె తిట్టి ఎవరో బతుకోని అనుకుంటున్నావా? కళ్ళలో చేశాడు. ఆ దేవుడు ఈ దేవుడే కదా. గట్టి చెప్పండి, లైవ్ లో ఉన్నాం. ఆ రోజు దేవుడే కదా. నువ్వు దేవుడి గౌరవిస్తే నేను గౌరవిస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేస్తావయ్యా? భార్యతోటి వదిలేస్తావా? పరిశుద్ధాత్మ ఉన్నాడు కదా. నేను రాను, వివాహము నేను చేసింది. వివాహం అన్న విషయంలో గాయపడినాయి. ఒక్కసారి ఒక సౌండ్ వస్తే మైండ్ బ్లాక్ అయ్యి ఇదంటారు కదా, మీకు వచ్చా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందంట. దెబ్బకి వచ్చి చేయబట్టుకున్నాడు. అన్నాడు ఎక్కడికి? కదా కదా. వాళ్ళ అమ్మోళ్ళని వదిలిపెట్టాడు కదా. కొంతమంది ఉంటారు ఫస్ట్ దేవుడు ఎవరు చేయాలి? అమ్మోళ్ళే. యేసుప్రభు వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో కూడా అమ్మోళ్ళ ఇంట్లో పుట్టాడా? హలో, ప్రైజ్ ది లార్డ్ కదా. అల్లుడు కదా ఏ కుటుంబం అమ్మమ్మ కదా. యోసేపే బాధ్యత తీసుకున్నాడు. హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, సత్రంలో కూడా లేదంట. సత్రం అంటే హోటల్ అనుకుందాం. హోటల్ కూడా ప్లేస్ ఇంట్లోనే, సొంత ఇంట్లోనే. మాట్లాడేదట సందడే, క్రిస్మస్ పాటలు సందడే. జరగాలంటే మన హృదయం దేవుడు వాక్యంతో నింపబడు. ముందు తెలుసంటే ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, ఆయన గొప్పవాడు. గొప్పవాడు నీ కోసం భూమి మీదకి వచ్చాడు. నా ఒక్కరి కోసం కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరి కోసం, ఎందరి కోసం దేవుడు వచ్చాడు. అది పెట్టుకోవాలి. నీ భార్య అయిన హర్యను చేర్చుకొనకు భయపడకము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మన కలిగినది. ఆమె కుమారులను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించి. పాపముల నుండి ఎందుకు రక్షించాలి? నా పాపలు పరిహరించడానికి ఆయన అందుకని ఆయన గౌరవించాలి. మనం ఎవరు గౌరవిస్తాం? నాకు ఒక వాళ్ళని నేను ఏం చేస్తాను? గౌరవిస్తాను. ఆ ₹1,00,000 ₹10 వడ్డీ తీసుకున్నా సరే కదా. ఆ ₹1,00,000 ఇచ్చారు కాబట్టి ₹1,00,000 ₹10 అంటే ₹10,000 నేను నెల కడుతున్నాను. కానీ వాళ్ళకి ఇంత గౌరవం అదే కదా. ఎవరైనా 2 కాసులు ఇచ్చి ఇది దగ్గర పెట్టుకో, మనం గౌరవిస్తున్నామా? దేవుడిని గౌరవించడం నేర్చుకుందాం. వారి పాపముల నుండి ఆయన రక్షించెను కనుక యేసు అని పేరు పెట్టుము. 7 సంవత్సరాల ఒక మాట మీద, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనెను. యెషయా గ్రంథం 7:14 కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. మత్తయి 1:22 కన్యక గర్భవతి అయి నేను మార్పు లేనివాడు. సత్యానికి మార్పు లేదు. చెప్పండి గట్టిగా, సత్యానికి మార్పు లేదు. మారడు నా యేసయ్య ఎన్నటికీ, విడువడు నా యేసయ్య ఎప్పటికీ.
మారినా, ఈ సృష్టి మారినా, ఈ లోకం మారినా, ఈ సృష్టి మారినా, మారడునా యేసయ్య ఎన్నటికీ విడువడా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. సత్యల మార్పు లేదండి, సత్యల మార్పు. సత్యం ఏంటంటే పుట్టుక మునిపే ఒక ప్రవచనం, ఆ ప్రవచనం నెరవేరు జరిగింది, కళ్ళతో చూశారట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదువు 22వ వచనం. ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టెదవు. కన్యక గర్భవతి అయి, ఇదిగో కన్యక గర్భవతి, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని ఇమ్మానుయేలు అని పేరు పెట్టండి. ఆ దేవుని సత్యం. మన దేవుని ఎందుకు నమ్ముకోవాలి? పప్పులకి పులిక, రేషానిక? చాలా మంది క్రిస్మస్ పండుగ కదా చారిటబుల్ వర్క్స్ చేయొద్దని చెప్పాను, మనం కూడా చేస్తాం. కానీ దానికంటే ఎక్కువ లేఖనాల నెరవేర్పే క్రిస్మస్ పండుగ. హల్లెలూయా, హల్లెలూయా. పెట్టాలి, పెట్టాలి. అంతకంటే ఎక్కువ క్రీస్తు సువార్తను ప్రకటించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లోక రక్షకుడని నీవు నేను రుచి చూచి తెలుసుకోవాలి. ఎంతమంది తెలుసు లోక రక్షకుడు? చేతులు పైకెత్తాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సత్యం తెలుసా? ఆయన లోకాన్ని రక్షించాడు. రక్షించాడా? లోకంలో ఉన్నావా లేదా? గట్టిగా ఉన్నావా లేవా? ఉంటే నేను రక్షిస్తాను, లేకపోతే లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్షణలోకి నువ్వు రాకపోతే నరకత మీద ఒక్కటి ఎదురు చూస్తుంది, ఒకటి నీ కోసం నాకు ఎదురు చూస్తుంది. అయితే పాతాళం. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం. ఆయన తప్ప మరొక మార్గం లేదు పరలోకానికి వెళ్ళడానికి. మనం నశించిపోతున్న సమయంలో ఆయన మనల్ని వెతికి రక్షించుకున్నాడు. ఈ రక్షణలోకి రాకుండా రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఒకటి హ్యాపీ కోసం ఎదురు చూస్తుంది. అదేంటో తెలుసా? ఒక్కడు లోకమను ఆత్మను కోల్పోయినా లాభం లేదు. ఎదురు చూస్తున్న పాతాళానికి వెళ్తావా? రక్షణ కిందకి వస్తావా? హల్లెలూయా. రక్షణ కిందకి రావాలంటే నీకు కావాల్సిన కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే రక్షణ కిందకి రావాలంటే నీకు పరిశుద్ధాత్మ కావాలి. యేసు ప్రభువు యుగానికి వచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్ రోల్, ప్రాముఖ్యమైన పాత్ర పోషించింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. మరియ తల్లి పవిత్రాత్మతో ఉంది, అవునా? యోసేపు పవిత్రాత్మతో ఉన్నారు. దేవదూత పరిశుద్ధాత్మ తీసుకొచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఆలోచన చేస్తున్న కొంతమంది గాబ్రియల్ దూత, ఏంజెల్ ఆఫ్ గాడ్ అంటారు ఇంగ్లీష్ లో. పరిశుద్ధాత్మ ఆయన గురించి శుభవర్తమానం చెప్పడానికి బాప్తిస్మ యోహాను యొక్క అమ్మా నాన్న పరిశుద్ధాత్మ నింపబడ్డారు. పండుగ ఎవరి ద్వారా చేసుకోవాలి? గట్టి చెప్పండి. పండుగ ఎలా చేస్తే? పరిశుద్ధాత్మతో. పరిశుద్ధాత్మనే మనకి ఈరోజు గొప్పది. అది రెస్పెక్ట్ ఇవ్వాలంటే పవిత్రాత్మతో చేసుకోవాలి. ఏదైనా సరే, ఏదైనా సరే. నేను ఈ హాల్ శుభ్రం చేసిన సమయంలో నాకు సహాయం చేసిన ఒక వ్యక్తితో ఇలా చెప్పాను, విషయాలు అయిపోయింది, పనులు పై పనులు అయిపోయాయి, హాల్కి సంబంధించిన పనులు మాత్రం పుస్తకాలు సర్దటం లోపల అవన్నీ చెప్పాను. నువ్వు పవిత్రంగా
హల్లెలూయా. అపరిశుద్ధంగా ఉండడానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పవిత్రుడైన పరిశుద్ధ స్థలములో మనం ఉన్నాం. పవిత్రమైన స్థలం ఇది. గౌరవించడం నేర్చుకుందాం. ఆయన హృదయమే మన శరీరం కూడా ఆయనదే. కాబట్టి మనం చేయబెట్టి ప్రార్థన అద్భుతాలు జరుగుతున్నాయి. మన నోటి ఒకరి శక్తితో పొందుతున్నారు. కాబట్టి తెలిసే ఉంటారు. క్రితం ఒకరోజు ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఆమె చేతికి ఫ్యాన్ పూడేసుకుంటున్నాను అని ఫోన్ చేసి 11 గంటలకి అమ్మ అంటున్నాను. అమ్మ నేను చెప్తున్నాను మాట్లాడాను చూడాత్మ శక్తితో. అంతే ఇక బ్రతుకుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఊరితాడు బిగిస్తున్న సాతాను బంధించి క్రీస్తులోకి నడిపించగలం పరిశుద్ధంగా ఉంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సబ్బుతో కడుక్కుంటే రాదండి పరిశుద్ధత. పవిత్రంగా ఉండాలి. మాట, చూపు, ప్రవర్తన, నడవడి పవిత్రంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సామెతల గ్రంథం 11 చదువు. సామెతల గ్రంథం 11:30. నీతిమంతుడిచ్చే ఫలము నీతిమంతుడిచ్చే ఫలము జీవవృక్షము. చాలు. నీతిమంతంగా బ్రతకాలంటే వృక్షంలాగా పనిచేయాలి. గౌరవిద్దాం, యేసయ్యని రెస్పెక్ట్ పాడుదాం, తప్పేం లేదు. కానీ గోల చేయొద్దు. దేవుడి సన్నిధిలో భయముతో భక్తి ప్రయత్నం చేద్దాం. అలాంటి దేవుడు మన దయచేసి ప్రార్థన చేద్దాం.